పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎన్బీ తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దనే హెచ్చరికలు కొనసాగుతున్నాయి. విశాఖలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి అది నెల మీదకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాలు అనేవి కుండపోతగా కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విశాఖ నగరంలో దాదాపుగా ఎడతెరపి లేకోకుండా వర్షం అయితే కురుస్తూనే ఉంది. దాదాపుగా 2 గంటల పాటు ఎడతెరపి లేకోకుండా కురిసింది. 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది విశాఖ నగరంలో అయితే నమోదైంది. అంతేకాకుండా పశ్చిమ గాలులు సైతం కూడా వీస్తున్న నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు వాతావరణం పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక అవినిగడ్డ, తెనాలి, విశాఖపట్నం, పలాస, కళింగపట్నం వంటి ప్రాంతాల్లో దాదాపుగా 7 సెంటీమీటర్లు అంటే దాదాపుగా 5 నుంచి 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 2 రోజుల పాటు, ఎందుకంటే ఉపరితల ఆవర్తనం సైతం కూడా కొనసాగుతుంది కాబట్టి 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా చూసుకున్నట్లయితే కనుక భూ ఉపరితలం అనేది పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరు నాటికే దాదాపుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే కనుక 8 అల్పపీడనాలు ఏర్పడడం జరిగింది. ఈ 8 అల్పపీడనాల్లో 5 వాయుగుండాలుగా మారాయి. ఈ అల్పపీడనాలు అలాగే వాయుగుండ ప్రభావం చేత చూసుకున్నట్లయితే కనుక ఈ భూతాపం పెరిగిన కారణంగా ఎక్కువగా కుండపోతగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. ఎక్కడికక్కడే కూడా ఈ క్లౌడ్ బ్లాస్టింగ్ అవడం చేత ఎక్కడైనా కానీ అంటే ఆ ప్రాంతాలు ఎక్కడైతే సూచిస్తూ ఉన్నాయో అల్పపీడన ప్రభావం ఉన్న ఏరియా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కుండపోతగా వర్షపాతం అనేది నమోదవుతుంది. తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావం శాతం కూడా విశాఖ నగరంలో కుండపోతగా వర్షం అనేది నమోదైంది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా సైతం కూడా జలమయం అవడం జరిగింది. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మరొక 2 రోజుల పాటు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు ఉపరితల ఆవర్తనం పశ్చిమ గాలుల ప్రభావంతో చేతం కూడా 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.